బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం మేరకు షామీర్పేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీక్ష విజయోత్సవ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దీక్షకు పూనుకొని ఢిల్లీ మెడలు వంచి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటనను సాధించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వరకు కేసీఆర్ అంటే దేశ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు చేసినటువంటి దీక్షా దివాస్ వల్లనే 11 రోజుల తర్వాత ఈ రోజు డిసెంబర్ 9 నాడు కేంద్రం గలబ్కి తెలంగాణను ప్రకటించిన రోజు, మన తెలంగాణ మాట ఇచ్చిన రోజు కాబట్టి ఈ రోజు షామీర్పేటలో మేమందరం పార్టీ తరఫున దీక్ష విజయ దివాస్ నిర్వహించుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ ఖర్చుడో అని ఏకైక నినాదంతో మరి తెలంగాణ కోసము మరి దీక్షకు పూనుకోవడం, తదనంతరము జరిగినటువంటి పరిణామాలు మరి ఢిల్లీ గద్దెను మరి మెడలు వంచి ఇదే 9వ తారీఖు మరి తెలంగాణ రాష్ట్ర ప్రకటనను సాధించినటువంటి నాయకుడు గుర్తింపుగా ఇవాళ విజయోత్సవ దివాసును కార్యక్రమాన్ని మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు మరి నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమం నుంచి 10 సంవత్సరాల అభివృద్ధి వరకు కేసీఆర్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి భారతదేశంలోనే ఏకైక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు. అటు అభివృద్ధిలో గాని ఇటు సంక్షేమంలో గాని 2 జోడెద్దుల్లాగా మనిషికి 2 కళ్ళలాగా మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతే మరి గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో పాలన ఎట్లుంది అనేది దానికి ఇలా గ్రామాలలో ఏ ఒక్కరిని అడిగినా, మరి యువకులను అడిగినా, మహిళలను అడిగినా, తాతలను అడిగినా, ఎవరిని అడిగినా, కార్మికులను అడిగినా, కర్షకులను అడిగినా, రైతులను అడిగినా, ఎవరిని అడిగినా ఇటువంటి బాధ ఉండొద్దు, మమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ ఆ నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే మరి మేము కడుపు నిండా నిద్రపోతాం, కడుపు నిండా కంటి నిండా నిద్రపోతాం, కడుపు నిండా అన్నం తింటాం అనే ఆర్తనోదాలు ఇలా గ్రామాల్లో కనబడుతున్నాయి. అంటే మరి కేసీఆర్ గారు విలువ ఏ విధంగా ఆయన 10 సంవత్సరాలు ఎంత గొప్పగా చేసిండనేది మరి ప్రజలందరూ మరొకసారి కూడా ఆలోచన చేస్తున్నారు. వీటన్నిటికీ గుర్తుగానే ఇవాళ విజయోత్సవ దివాస్ అనే కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మా రానున్న రోజుల్లో మరి వచ్చేటటువంటి 3 సంవత్సరాల్లో మరి తిరిగి మరి కేసీఆర్ గారు అధికారంలోకి వస్తేనే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే అని బలంగా ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మా గులాబీ కుటుంబ సభ్యులందరము ఈ పార్టీ కోసము ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మరి చిన్న పిలుపునియగానే కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పార్టీ అధ్యక్షులకి, గౌరవ జనరల్ సెక్రటరీలకి, మాజీ సర్పంచ్లకి, వివిధ హోదాలో ఉన్నటువంటి మిగతా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లీవ్, జై తెలంగాణ.